ఏది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదు, పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు, లోకేష్ గారి ఫోటో లేదు. నేను ఆ రోజు అద్దంకిలో చెప్పాను ప్రతి ఒక్క లైబ్రరీలో ఉండాలి అని. మరి ఏవి అసలు ఇక్కడ ఏవి ఈరోజు పేపర్స్ ఎక్కడున్నాయి? ఇంటి దగ్గర పెట్టుకుంటే ఎట్లా? ఏమమ్మా ఈరోజు పేపర్ ఏది? ఇంటి దగ్గరే ఉంది మేడం. ఇంటి దగ్గర ఎందుకు ఉండాలి? సాయంత్రం పూట తీస్తున్నా మేడం. ఎందుకని? ఉదయం పూట ఎవరు రావట్లేదు, పిల్లలు కూడా రావట్లేదు, ఇంట్లో పోయాను మొన్న. మరి సమ్మర్ క్యాంప్ పేపర్ మార్నింగ్ కూడా ఇక్కడ ఉండాలి. నేను వచ్చేసరికి డోర్స్ లాక్స్ లేవు, జస్ట్ అలా గడి పెట్టున్నారు. ఎవరైనా వస్తారు బుక్స్ తీసుకెళ్తారు. హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్? అమ్మా ఆమెం నీ కాపలా కాదు కదా, కాపలాదారు కాదు కదా. మరి వాళ్ళు చిన్నపోతారు, కుదరదమ్మా. రచన ఈ కంప్లైంట్ రేస్ చేసి సెక్రటరీ గారి కంప్లైంట్ పంపించు. చిన్న విషయం అమ్మా, మీ బాధ్యత తీయటం తీసి మీరు కూర్చోండి. ఎవరో రిటైర్డ్ ఎంప్లాయీస్ పిల్లలు ఎవరో ఒకరు వస్తారు. మీరు ఉన్న లైబ్రరీ మధ్యపాటులో జనాలు రావట్లేదు, మేము క్లోజ్ చేస్తున్నాం అంటే మాకు లాస్ అయింది, విలేజ్ లాస్ అయింది, విలేజ్ లాస్ అయింది. మేడం మేడం నేను ఏనాడు రిపోర్టర్ 2 years అవుతుంది, ఏ రోజు కూడా మిమ్మల్ని నేను చూడాల, ఏ రోజు కూడా అక్కడ చూశాను మేడం. అక్కడ నుంచి రోడ్ ఎక్స్టెన్షన్ లో మీరు ఇక్కడికి వచ్చారు. నేను 10 సార్లు వచ్చాను, నేను 10 సార్లు వచ్చాను. మీరు ఈనాడు ఈవెంట్ వచ్చింది అంటే సిబ్బంది తక్కువగా ఉన్నారు, వీళ్ళు సరిగా తీయలేదు కూడా ఈవెంట్ కూడా ఇచ్చాం. మీరు అక్కడ ఎప్పుడు తీస్తున్నారు అర్థం కాదు. మీరు దయచేసి లైబ్రరీ క్లోజ్ చేస్తామనే మాట దయచేసి అనర్థం. ఎందుకంటే ఊరికున్న సోర్స్ ఒకటి, దాన్ని మీరు చేయొద్దు. మీరు వచ్చి కూర్చోండి, ఎవరో ఒకరు వస్తారు, రాకుండా ఉండరు. పిల్లలు వస్తే నేను చేస్తానంటే అది కరెక్ట్ గా సెంటర్ కాబట్టి అందరూ వస్తుంటారు. మాజీ సర్పంచ్ గారు మీరు 5 లక్షలు ఇస్తే ఇంకా ఏదైనా 4 లక్షలు పడితే మేము ఊళ్ళో చందాలు వేసుకొని దాన్ని పూర్తి చేస్తామమ్మా. ఓకే నేను మాట్లాడతాను. లేదు మాట్లాడతాం. ఇక్కడైతే కొద్దిగా అంతా ఇప్పుడు ఉంటారు మేడం, ఎవరో ఒకరు స్టూడెంట్స్ లేదా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరో ఒకరు ఉంటారు.